హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక సండే స్పెషల్లో నాన్ వెజ్ ఐటమ్స్ ఒక 2 చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఈరోజు నేను చికెన్ బిర్యానీ చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలనేది అయితే ఈరోజు నేను మీకు చికెన్ బిర్యానీ అయితే ఫస్ట్ చూపిస్తున్నానండి. సెకండ్ దీనికి కాంబినేషన్గా ఒక చికెన్ కర్రీ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకునేసి ఈ బౌల్లోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక చూడండి, ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కాక ఇక్కడ ఒక చిన్న 1 ఇంచ్ వరకు సిన్నమన్ స్టిక్, అలాగే ఒక 3 ఇలాచి, అలాగే ఒక లవంగాలండి, ఒక 3 స్టార్ అనస్ ఫ్లవర్ అండి, అది కూడా వేసుకొనేసి ఒక 2 బే లీవ్స్ వేసేసుకొనేసి ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఆయిల్లో ఇప్పుడు 2 ఆనియన్ స్లైసెస్, ఒక 2 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నానండి ఇందులోకి. ఇలా వేసుకునేసి ఇవి బాగా మంచిగా ఆనియన్స్ అనేది మంచి కలర్ రావాలి, గోల్డెన్ కలర్ రావాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ తొందరగా మంచి కలర్ రావాలంటే ఇక్కడ సాల్ట్ అనేది వేసేసి ఆ సాల్ట్ ఇదికి ఆనియన్స్ అనేది తొందరగా మంచి కలర్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 నుంచి 6 వరకు కాజు వేస్తున్నాను. అంటే కాజు బిర్యానీలో తింటుంటే పిల్లలు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు బాగా ఇష్టంగా తింటారని కాజు వేసానండి. ఆ తర్వాత ఇక్కడ ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, 1 టీ స్పూన్ అండి. ఇది వేసేసుకున్నాక ఇక్కడ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. మనము స్పైసీ ఎంత తింటామో అంత దాన్ని చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకొనేసి ఇలా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక కర్రీ కన్సిస్టెన్సీ అనేది మనకు కంపల్సరీ వస్తుందండి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ టమోటాస్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగా స్లైసెస్ చేసుకొని ఆ తర్వాత సన్నగా కట్ చేసిన మెంతి లీవ్స్, సన్నగా కట్ చేసిన కొరియాండర్ లీవ్స్ కూడా వేసేసుకున్నానండి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక 750 గ్రామ్స్ వరకు నేను చికెన్ తీసుకున్నాను. ఇలా లెగ్ పీస్, వింగ్స్ అనేది కూడా తీసుకున్నానండి. ఇందులో ఇవి బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇవి ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇందులోకి ఇది లెగ్ పీస్ అండి. లెగ్ పీస్ బిర్యానీ అయితే చేస్తున్నా కదా ఈరోజు. వింగ్స్, లెగ్ పీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ని మనము వేసుకున్నాక ఒక 3 నుంచి 4 వరకు పెరుగు వేసుకుంటున్నానండి. స్పూన్లో పెరుగు వేసుకునేసి ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఓన్లీ హై ఫ్లేమ్లో ఆయిల్ అనేది మనకి సపరేట్ అయిపోతుందండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, రైస్ అనేది 1/2 కేజీ రైస్ తీసుకున్నానండి. ఇక్కడ 2 లీటర్స్ వాటర్ అయితే వేసుకొనేసి ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి స్లైసెస్ అనేది కూడా వేసుకొనేసి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకుంటున్నానండి. సాల్ట్ వేసేసుకొని ఈ బౌల్ పొయ్యి మీద పెట్టేసుకొనేసి ఉడికించేసుకోవాలి. ఇందులోకి నేను బిర్యానీ ఎసెన్స్ వేసాను మంచి స్మెల్ రావడానికండి. ఇది ఓన్లీ ఆప్షన్ వరకే. ఇది సిన్నమన్ స్టిక్, అలాగే ఇలాచి 2 క్లోవ్స్ కూడా వేసేసుకున్నానండి. బాస్మతి బియ్యం చూడండి బాగా నానిపోయి ఉన్నాయి. ముందుగానే ఒక 1 అవర్ ముందే నానబెట్టుకుంటే మనకు బాగా నానిపోతాయి. అప్పుడు రైస్ కూడా బాగా మంచి పలుకుగా మనకు బాగా వస్తుందండి. ఇప్పుడు 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా, రైస్ వేసేసుకున్నానండి. ఎసురు కూడా బాగా మరిగింది. ఇప్పుడు నేను ఇందులోకి రైస్ అయితే 70-80% బాగా కుక్ అవ్వాలి.
ఇప్పుడు చూసే చికెన్ కూడా మనకు ఆయిల్ సపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి చికెన్ మసాలా కూడా మనకు ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ అయితే మనకు 78% వరకు మనకు కుక్ అయ్యింది. ఇప్పుడు ఇందులోకి నేను రైస్ లేయర్గా వేసేసుకుంటున్నానండి. ఇలా లేయర్గా రైస్ అనేది వేసేసుకునేసి మనకి మిగతా అనేది మనము దమ్ పెట్టేసుకుంటే మనకి ఉడికిపోతుంది. ఇందులో నేను ఇప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత నెయ్యి కూడా లెమన్ జ్యూస్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు రైస్ ఏమైనా పలుకుగా ఉడికింటే ఎక్స్ట్రాగా కొద్దిగా హాట్ వాటర్, మనం రైస్ ఉడికించిన వాటర్ ఉంది కదండి, అది వేసేసి ఉడికించేసుకొని దమ్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేడిగా పొగలు పోయే బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపించేసాను కదా, చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ సర్వ్ చేసేసుకుంటున్నానండి. ఇలా కనుక మనం ఇంట్లోనే చేసుకుంటే ఎంతో రుచికరమైన బిర్యానీ అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు చికెన్ కర్రీ అయితే చేసుకుందామండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ. అయితే చాలా తొందరగా చేసేసుకోవచ్చు అండి ఈ చికెన్ కర్రీ. నేను అయితే సండే స్పెషల్గా చేసిన ఈ చికెన్ కర్రీ నేను ఎప్పుడూ చాలా సింపుల్గా నేను అయితే ఇలానే చేస్తుంటాను. చాలా బాగా నచ్చుతుందండి. గ్రేవీ కూడా మనకు ఎక్కడ అనేది వేస్ట్ కాదు. ఇలా వండితే పిల్లలు తింటారో తినదో అనేది కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది ఈ చికెన్ కర్రీ. మళ్ళీ ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు నేను వీడియో చూపించేసాను, మీరైతే వీడియోని చూసేయండి. ఇప్పుడైతే చూసేయండి. చాలా సింపుల్గా చేసుకొని బిర్యానీలోకి చికెన్ గ్రేవీ కూడా నేను చూపిస్తాను. దీని టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఫస్ట్ ఇక్కడ ఒక కడాయి పెట్టుకొనేసి ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలండి. ఇలా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొనేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గాలండి, మంచి గోల్డెన్ కలర్ అనేది రావాలి. ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 750 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకొనేసి దాన్ని బాగా వాష్ చేసేసుకొని 2-3 సార్లు ఆ చికెన్ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకొనేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొనేద్దామండి. ఇవన్నీ కూడా బాగా కలిపేయాలండి. ఇలా కలిపేసుకొనేసి ఇలా కలిపేయడం వల్ల చికెన్లో నుంచి మనకు వాటర్ అనేది ఊరుతుంది. ఈ వాటర్ మనకు చికెన్ తొందరగా కూడా ఉడుకుతుందండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించేసుకున్నాక ఇప్పుడు మూత తీసి చూడండి, చికెన్లో నుంచి మనం ఎలాంటి వాటర్ లేకపోయినా కూడా చికెన్లో నుంచి వాటర్ అనేది అదంతకదే ఊరుతుందండి. ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్, ఒక 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. 1 స్పూన్ ధనియా పౌడర్, 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నానండి. ఇలాగా చికెన్ మసాలా వేసుకున్నాను ఒక 1/2 టీ స్పూను, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. ఇవన్నీ మనము పసుపు, ఉప్పు ముందుగానే వేసేసుకున్నాం కాబట్టి మనకి మళ్ళీ వేయాల్సిన అవసరం అయితే లేదు. మరి మీకు ఏమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 మీడియం సైజు టమోటాలు తీసుకుని ఇలా మిక్సీకి వేసి ప్యూరీ వేసుకుంటున్నానండి. మీకు కావాలనిపిస్తే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా టమాటో ప్యూరీ వేయడం వల్ల మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే మనకు వస్తుంది. ఇప్పుడు పైన మనము కర్రీ లీవ్స్ అనేది యాడ్ చేసేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొనేద్దామండి. ఇలా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి చికెన్ కర్రీని దగ్గరపడి చికెన్ ఉడికేంత వరకు పెట్టేసుకుందాము. ఇప్పుడు
ఇప్పుడు చూస్తే మనకు చికెన్ బాగా మంచిగా బాగా కుక్ అయిందండి. ఆయిల్ కూడా సపరేట్ అయింది. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కూడా ఎక్కువగా లేదు, మనకు సరిపోయేంత కరెక్ట్గా ఉంటుందండి. మా చికెన్ కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా బాగా కుక్ అయిపోయింది. ఇలా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగానే చేస్తే చాలా బాగుంటుంది. ఈ సెమీ గ్రేవీతో చికెన్ కర్రీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది చపాతీలోకి, పూరీలోకి, పులావ్ రైస్లోకి, బిర్యానీలోకి అన్నిటికీ కూడా సూపర్గా సెట్ అవుతుంది. మరి మీకు ఈ 2 వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.